ఎందుకు తండ్రి కూతుర్ని ప్రేమిస్తాడు? ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతాడంటే, కూతురు చేయగలిగే సాక్రిఫైస్ అండి. బా! మీరు చెప్పింది ఒకప్పుడు నిజం. ఇప్పుడు మాత్రం అలాంటివేమీ లేవు. ఎవడు దొరికితే వాడితో పోతున్నారు. జీవితం నాశనం అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకొస్తున్నారు. కొంచెం ఇలాంటివి కూడా చెప్పండి సమాజానికి. అందరూ పిల్లలు బుద్ధి గలవాళ్ళు కారు. తల్లిదండ్రుల చావుకు కారణం వాళ్ళే తండ్రుల పేర్లు తేవాలన్న వాళ్ళే పోగొట్టాలని అలాంటి ఆడవాళ్ళని చెప్పేసి ఇండైరెక్ట్‌గా ఒకతను చెప్పాడు. అందరూ ఉండరు. మీరన్నది నిజమే ఉండొచ్చు కానీ అంత సీన్ లేదు. నిజమే అందరూ ఉండరు. కొంతమందే ఉంటారు. కానీ ఇందులో ఒక ఆవిడ చాలా మంచి ఆవిడలా ఉంది. తిరుమల సరస్వతి గారంట. నేను నా ఫాదర్ కోసం పెళ్ళి అనే మోయలేని భారాన్ని 10 ఇయర్స్‌గా మోస్తున్నాను. ఇద్దరు కిడ్స్‌కి మదర్ అయ్యి కూడా నా ఫాదర్ హ్యాపీనే కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మహా తల్లులు, మంచి తల్లులు ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు. కానీ చెడ్డవాళ్ళ వల్లే వాళ్ళ వల్ల ఫ్యామిలీ పేరెంట్స్ కాకుండా పేరెంట్స్ అంటే వాళ్ళ లైఫ్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఉండదు. వాళ్ళు తోడబుట్టినోళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు సర్వనాశనం అవుతారు. వాళ్ళ గురించి ఇక్కడ మంచిగా బతకాలనుకున్న వాళ్ళు, మంచిగా బతికినోళ్ళు కూడా వీళ్ళేం చేస్తారంటే కొంతమంది పేరెంట్స్ కూడా అటు ఆడపిల్ల ఎంత తప్పులు చేసినా అటు సైడ్‌కి తిరిగిపోయి అమాయకంగా దొరికిన అబ్బాయి మీదకే పడిపోతారు. అబ్బాయి ఎలాగైనా బతుకుతాడన్న ధీమా ఉండడం వేరు. ఆ ధీమా ఉంటది. ఉండొచ్చు గానీ అలాగా అబాండాలేసి సర్వం జీవితాన్ని నాశనం చేస్తారు. కొడుకుల జీవితాలు. ఇలాంటి ఆడపిల్లల వల్ల. వేరే ఆడపిల్లలైతే పెళ్ళి అత్తారింటికి పోతే ఇబ్బందుండదు. మగపిల్లోడి జీవితం మాత్రం ఇలాంటి ఆడోళ్ళ వల్ల మాత్రం చాలా లాస్ అయిపోద్దనమాట. ఇది తెలుసుకోకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు.